అయ్యేలాగా చేశారు. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్, ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని, దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి, నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కారణభూతులయ్యారు. అది కాకపోయి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక, నేటి తెలంగాణలో దాదాపు 2,15,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇవాళ పాకిస్తాన్లో ఉండేది. మన దేశం మధ్యలోనే దాదాపు 10 కోట్ల జనాభా పాకిస్తాన్ సంబంధించిన జనాభా ఉండేది. అటువంటి ఒక సమర్థత కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.